వాక్యము చదవడం ద్వారా మనకు ఆత్మబలం వస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన సమయంలో అపవాది దేవుని దగ్గరకు వచ్చి శోధించడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఏం వాడాడంటే వాక్యం అనే ఖడ్గాన్ని వాడినాడు. హల్లెలూయా. వాక్యము లేని చోట ఆత్మ అనేది పనిచేయదు. వాక్యాన్ని మనం వాడాల. చాలామంది ఈ రోజుల్లో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. చాలా బాధపడాల్సిన విషయం ఏమిటంటే చాలామంది క్రైస్తవులు మొబైల్తో 3 గంటలైనా గడుపుతున్నారు, కానీ వాక్యము దగ్గర 30 నిమిషాలు కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న వారికి మిమ్మల్ని అడిగితే ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేశారంటే ఎంతమంది మీరు ఆన్సర్ చేయగలరో ఏమో, కానీ ఈ వాక్యాన్ని చదివితే నువ్వు ఆత్మ బలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళిన అపవాది శోధించడానికి వచ్చినప్పుడు ఈ వాక్యం అక్కడ రాయబడింది అంటున్నాడు ఆయన. చదువుదాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని ఏమని చెప్పాడండి? అక్కడ రాయబడి ఉన్నది. నేను హల్లెలూయా. ఆయన వాక్యాన్ని నోటెడ్ చేసుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఏ వాక్యము వాడాలో ఆయనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అపవాది నీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యాన్ని వాడలేకపోతున్నావేమో, వాక్యాన్ని ప్రయోగించలేకపోతున్నావేమో. ఎందుకంటే ఆ వాక్యాన్ని నువ్వు చదవడం లేదు, వాక్యాన్ని వినడం లేదు. అందుకనే నీ ఆత్మ బలహీనంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు అక్కడ రాయబడి ఉన్నది అంటున్నాడు. ఆ వాక్యాన్ని అక్కడ ఆయన మెన్షన్ చేస్తున్నాడు. అపవాది శోధించడానికి వచ్చినప్పుడు వాక్యముతో అపవాదిని ఎదురుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు సర్వాంగ కవచాన్ని గురించి చెబుతూ ఆయన వాక్యాన్ని అక్కడ ఖడ్గముతో పోల్చినాడు. హల్లెలూయా. ఈ సర్వాంగ కవచం అంతా మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వాక్యం అనే ఖడ్గము అపవాదిని ఓడించడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం అనే ఖడ్గాన్ని మనం వాడాలా. ఈ వాక్యం అనే ఖడ్గము నువ్వు ఉపయోగించాలా. ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుకి అపవాది వచ్చినప్పుడు, అక్కడ శోధించడానికి వచ్చినప్పుడు వాక్యాన్ని పట్టుకుని ఆయన అపవాదిని తరిమి కొట్టినాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడికి చెప్తామా? హల్లెలూయా. నీ దగ్గరికి సాతాను వచ్చినప్పుడు వాక్యముతో తరిమి కొట్టే వాక్య జ్ఞానము కలిగి ఉండాల. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మ బలం ఎట్లా వస్తుందంటే వాక్యాన్ని మనం చదవాల. వాక్యము చదివినప్పుడు నీ ఆత్మ బలము పొందుకుంటుంది. అపవాదిని నువ్వు ఎదిరించగలవు. మన దైనందిన జీవితంలో ఒకవేళ నీకు అనారోగ్యం కలిగింది అనుకో, అప్పుడు నువ్వు వాక్యము చెప్పాలా. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగినది అని నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని పలుకుతావో నువ్వు స్వస్థతను పొందుకుంటావు. వాక్యాన్ని మనము ప్రయోగించాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఒకవేళ భయము వేసినప్పుడు ఆయన పిరికితనము గల ఆత్మను నాకు ఇవ్వలేదనే ఆ వాక్యాన్ని నువ్వు చదువుకోనగలిగితే నీకు ధైర్యం వచ్చేస్తుంది. ఆత్మ బలం ఎట్లా వస్తుందంటే వాక్యము చదవడం ద్వారా ఆత్మ బలం వస్తుంది. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏదైనా కొరత ఉందా? అప్పుడు నువ్వు చెప్పాలా, వాక్యం పలకాల. క్రీస్తు యేసునందున్న మహిమలో దేవుడు నా ప్రతి అవసరతను తీర్చును. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ విధంగా వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నీ యొక్క డైలీ లైఫ్లో వాడుతావో ప్రతి విషయంలో నువ్వు విజయాన్ని పొందుకుంటావు. ప్రతి విషయంలో దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటావు. ఒక డాక్టర్ ఏదైనా మందులు రాసిచ్చినప్పుడు ఆ చీటి జోబిలో పెట్టుకుంటే మనకేమన్నా ఫలితం ఉంటుందా అండి? ఆ మాత్రలు తీసుకొని మనం వాడాలి. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథాన్ని నీ ఇంటిలో ఒక మూల పెట్టేసినా, నీ తల కింద పెట్టుకున్న ఏ ఫలితం ఉండదు. కానీ ఈ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వాడడమో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే పలకడమో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఉచ్చరించడం ప్రారంభిస్తావో అది నీ జీవితంలో పనిచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే వాక్యాన్ని మనం వాడదాం. ఆత్మ బలాన్ని మనం పొందుకుందాం. ఆత్మ బలముతో మనం వెళ్ళాల. అపవాది ఒకవేళ నీ దగ్గరికి ఏదైనా బాణము వేసినాడు అనుకో, నువ్వు రిటర్న్ వాక్యమనే బాణం అపవాదికి వేయాల. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ వాక్యము అపవాది యొక్క బాణాన్ని ఓడించగలిగిన ఖడ్గం ఇది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనము ఆత్మ బలము పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలా. రెండవదిగా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా.